మీరు వీపీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా, వీపీ అనడం ఏంటిది? విజయప్రసాద్ రెడ్డి గారి షార్ట్ ఫామ్, ఆయన పేరు అది. వీపీ అనడం ఎంతవరకు కరెక్ట్ మరి? అదే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడు కదా, నేనేం చేయను. ఆయన పెట్టుకున్నాడా? విజయప్రసాద్ అని పేరు పెట్టి విజయప్రసాద్ షార్ట్ కట్లో అందరూ వీపీ రెడ్డి అంటారు. వీపీ అనడం మీ అంతరార్థం ఏంది? వీపీ అని అంటే ఆయన పేరు అంతే, అంతకుమించి ఏం లేదు. అంతమించి ఏం లేదు. అంటే యాక్చువల్గా నువ్వు అనుకునే రెండోది ఉంది కదా, అది వాళ్ళ అయిపోతూ ఉంటారు సహజంగా. ఎలా అంటే వాళ్ళ మోసకారితనం చేత. మోసం ఏమున్నది? మోసం ఏం చేశారు? ఇక ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్వి, జర్నలిజం చేస్తున్నావు, ఓకే. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు పాస్టర్లు. వాళ్ళు భావించేది ఎప్పుడైనా చూడు, నువ్వు ఎప్పుడైనా చూడు. నువ్వు కూడా మొన్న ఇంటర్వ్యూలో అతని పేరు కిరణ్ పాల్ని అడిగినప్పుడు నువ్వేమన్నావు? కన్యకి గర్భం వస్తుందా అని అడిగావు. అవును. అడిగితే మరి కన్యాసుతాయ నమః ఎందుకుంది అని అడుగుతాను. అవును. అది నువ్వు అనుకునే ఆ రెండో ఈపీకి సరిపోతుంది కదా. యాక్చువల్ నువ్వు అడిగిన దేనికి క్వశ్చన్ అడిగావు, అది ప్రాక్టికల్గా బయలాజికల్గా అది సాధ్యమా అని అడిగావు. దానికి ఆన్సర్ చెప్పాలి అతను. అది మానేసి అక్కడ ఏదో మంత్రం ఉన్నాడు, మంత్రానికి అతనికి సంబంధం లేదుగా. ఓకే. మళ్ళీ అతను దీని నుంచి ఎరువు తెచ్చుకుంటాడు, దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటాడు. సో అందువల్ల నువ్వు చెప్పిన రెండో భావానికి సరిపోతారు. అది ఒక్కడికే కాదు, వీళ్ళందరికీ అప్లికబుల్.